అది డిసెంబర్ 30 రాత్రి 2 గంటలు. ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఠాగూర్గంజ్కి చెందిన శత్రుఘ్న రాథోడ్ ఇంట్లో నుంచి శబ్దాలు రావడం ప్రారంభమైంది. ఆ శబ్దాలు విన్న శత్రుఘ్న రాథోడ్ పెద్ద కూతురు నిద్రలేచింది. వెంటనే వెళ్ళి తలుపులు తీయబోయింది. కానీ తలుపులు రాకపోవడం, శబ్దాలు మరింత ఎక్కువ కావడంతో పక్కింటి వాళ్ళకు ఫోన్ చేసింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. అలా ఇంటిలోకి ప్రవేశించిన స్థానికులకు అక్కడ పెద్ద షాక్ తగిలింది. అక్కడ వారికి శత్రుఘ్న రాథోడ్ శవం, మెడలో టవల్, చెవుల నుంచి రక్తం కారుతూ భయంకరంగా కనిపించింది. అది చూసి భయపడిన స్థానికులు మరో గదిలో భార్యాపిల్లలు ఉండడం గమనించి ఆ గది తలుపులు తెరిచారు. మరుసటి రోజు ఉదయం శత్రుఘ్న భార్య రాఖీ పోలీస్ స్టేషన్లో తన భర్తను ఎవరో హత్య చేశారని కేసు పెట్టింది. సంఘటనా స్థలం చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకొని శత్రుఘ్న రాథోడ్కు వ్యాపారంలో ఎవరైనా శత్రువులు ఉన్నారా, లేక ఇంకేమైనా పాత కక్షలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ క్రమంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు 2 అనుమానితులను అరెస్టు చేశారు. ఇంతకీ వాళ్ళు ఎందుకు చంపారు అనే విషయాలని మనం ఈ వీడియోలో చూద్దాం. ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఠాగూర్గంజ్కి చెందిన 50 ఏళ్ల శత్రుఘ్న రాథోడ్, ఆయన భార్య రాఖీ, వీరికి 4 కుమార్తెలు. అయితే శత్రుఘ్న రాథోడ్ తాను ఉంటున్న ఏరియాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఎప్పుడూ బిజీగా ఉండే శత్రుఘ్న ఇంటి దగ్గర చాలా తక్కువగా ఉంటారు. రెస్టారెంట్లో బిజీగా ఉన్న సమయంలో అర్ధరాత్రి కూడా వస్తుంటాడు. ఇలా ఉండగా ట్రావెల్ వ్యాపారి అయిన ధర్మేంద్రతో రాఖీ అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. భర్త ఎక్కువగా ఇంటికి రాకపోవడం, పిల్లలు కూడా బడికి వెళ్లడంతో అతడు నేరుగా వీళ్ళింటికే వచ్చేవాడు. అలా చాలా రోజుల నుంచి వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఒకరోజు అనుకోకుండా శత్రుఘ్న చూసేశాడు వీళ్ళిద్దరిని. మరోసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచి రాఖీకి ధర్మేంద్రకు మధ్య దూరం పెరిగింది. ధర్మేంద్ర దూరం అవ్వడం ఏమాత్రం ఇష్టం లేని రాఖీ భర్త అడ్డును తొలగించుకోవాలనుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడి ధర్మేంద్రకు చెప్పి ఒప్పించింది. అనుకున్నదే తడవుగా శత్రుఘ్నుని చంపడానికి ప్లాన్ వేశారు. మత్తుమందు పెట్టి గుండెపోటుగా చిత్రీకరించాలనుకున్నారు. ఇంట్లో పిల్లలు ఉంటారు. అలా చేస్తే దొరికిపోతామని భావించిన రాఖీ ఎవరినైనా సాయం తీసుకుని భర్తను హతమార్చమని ధర్మేంద్రకు సలహా ఇచ్చింది. రోజులాగే రెస్టారెంట్కి వెళ్ళిన శత్రుఘ్న డిసెంబర్ 30 రాత్రి 1:30కు ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత భోజనం చేసి పడుకున్నాడు. రాఖీ పిల్లలతో కలిసి మరో గదిలో పడుకుంది. శత్రుఘ్న పడుకున్న సమాచారం ధర్మేంద్రకు ఫోన్లో చేరవేసింది రాఖీ. ధర్మేంద్ర తన స్నేహితులైన అంకిత్, రంజిత్లను వెంటబెట్టుకుని ప్రియురాలి ఇంటికి చేరుకున్నాడు. శత్రుఘ్న ఉన్న గదిలోకి వెళ్ళి మత్తుమందు ఇచ్చి ఊపిరి ఆడనివ్వకుండా టవల్తో గొంతు బిగించి చంపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పెనుగులాట కారణంగా శబ్దాలు ఏర్పడింది. ఆ శబ్దాలు మరింత ఎక్కువ కావడంతో శత్రుఘ్న పెద్ద కూతురు నిద్రలేచింది. గది తలుపులు తీయబోయింది. బయట గడి పెట్టడంతో రాలేదు. ఇంతలో పక్కింటి వాళ్లకు ఫోన్ చేసింది. అప్రమత్తమైన స్థానికులు శత్రుఘ్న ఇంటికి చేరుకున్నారు. స్థానికులు రావడం గమనించిన నేరస్తులు అక్కడి నుంచి పారిపోయారు. లోపలికి వచ్చిన స్థానికులకు శత్రుఘ్న మృతదేహం కనిపించింది. మరో గదిలో భార్య పిల్లలు అరుస్తుండగా ఆ గది తలుపులు తెరవడంతో వాళ్ళు బయటకు వచ్చి బోరున విలపించసాగారు. తన విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయపడిన రాఖీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్తను ఎవరో హత్య చేశారని కంప్లైంట్ చేసింది. ఈ క్రమంలో సంఘటనా స్థలం చేరుకున్న పోలీసులు ఆ ఇంటికి సీసీటీవీ కెమెరాలు ఉండడంతో ఆ ఫుటేజీని పరిశీలించి ధర్మేంద్ర, అంకిత్లను అరెస్టు చేశారు పోలీసులు. అయితే రంజిత్ అనే నిందితుడు 18 అడుగుల పైనుండి కిందకు దూకగా అతడి తల పగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ధర్మేంద్ర, అంకిత్లను పోలీసులు తమ స్టైల్లో విచారించగా శత్రుఘ్న భార్య చెబితేనే అతనిని హత్య చేశామని వాళ్ళు వివరించారు. దీంతో రాఖీని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. రోజురోజుకి మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. పరాయి పురుషుల మోజులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొంతమంది ఆడవాళ్ళు. తండ్రి చనిపోయి తల్లి అరెస్టు కావడంతో స్కూలు వెళ్ళే పిల్లలు దిక్కుతోచని స్థితిలో అనాథలుగా మిగిలిపోయారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.